మినీ బైపాస్ రోడ్. ఈ మినీ బైపాస్ ని రోడ్ లో అండర్ NH కింద ఓవర్లేయింగ్, అదే విధంగా రూరల్ నియోజకవర్గం ప్రాంతంలో 3 బాక్స్ కలవట్లు ఏదైతే టెండర్లు పిలిచి పనులు చేస్తున్నామో దాదాపు సుమారు 10 కోట్ల రూపాయలతో ఈ పనులు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ 10 కోట్లలో ఓవర్లే ప్రాంతం ఏదైతే పైన విటమిన్ ఏరియాలో అవన్నీ కూడా దాదాపు 90% పూర్తయింది. బాక్స్ కలవట్లు ఏదైతే చేయాలో ఆ బాక్స్ కలవట్లు చాలా ముఖ్యమైనవి. ఒకటి సప్తగిరి లేఅవుట్ దగ్గర కానీ, అదేవిధంగా వనంతోప్ దగ్గర, అదేవిధంగా మాగుంట లేఅవుట్, ఈ 3 ప్రాంతాల్లో కూడా ప్రతిసారి భారీ వర్షాలు వచ్చినప్పుడు మనం ఈ వాటర్ పోక మినీ బైపాస్ క్రాసింగ్ కి పైన ప్రాంతాలు మాగుంట లేఅవుట్ కానీ, అదేవిధంగా వనంతోప్ దగ్గర పైన రవీంద్ర నగర్ కానీ, సప్తగిరి కాలనీ కానీ, ఈ 3 ప్రాంతాల్లో కూడా వర్షం పడిన నీరు అవుట్ లో పోవడానికి ఆ పరిస్థితి లేనందువల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. శాసనసభ్యులు సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ 3 బాక్స్ కలవట్లు కూడా మనం మార్చి చేయాలనే ఉద్దేశంతో పాతది ఏదైతే 1 మీటర్ పైప్ డయా ఉందో దాన్ని తీసేసి 2x2 మీటర్ దాంతో బాక్స్ కలవట్టు మనం ఈరోజు చేసుకోవడం జరిగింది. చాలా ఈ 3 ప్రాంతాలకు సంబంధించి చాలా ఉపయోగకరమైనది. ఈ 3 బాక్స్ కలవట్లు కూడా ఆల్మోస్ట్ ఆల్ బాక్స్ కలవట్లు అన్ని కూడా రెడీమేడ్ కాంక్రీట్ తో అన్ని కూడా చేసి అన్ని కూడా ఫిక్స్ చేశారు. బ్యాలెన్స్ కార్పొరేషన్ వారు కానీ, అదేవిధంగా ఇటు NH వాళ్ళ ఇంజనీర్లు కానీ మిగతా వర్క్ అన్ని కూడా కంప్లీట్ చేసి ఒక 15 రోజుల లోపల పూర్తిగా పనులన్నీ కూడా 3 బాక్స్ కలవట్లకు సంబంధించి పనులన్నీ కూడా పూర్తవుతాయి. సుమారు ఈ 3 బాక్స్ కలవట్లకు సంబంధించి 1,50 లక్షల రూపాయలు దీనికి సంబంధించి అమౌంట్ కూడా అయినది. అమౌంట్ అయినా 3 ప్రాంతాలు భారీ వర్షాలు పడినప్పుడు నెల్లూరు నగరంలో ఈ 3 ప్రాంతాలు మాగుంట లేఅవుట్ కానీ, అటు వనంతోపు దగ్గర ఉండే పైనుండే కుమారెడ్డిగుంట రవీంద్ర నగర్ కానీ, అదేవిధంగా సప్తగిరి కాలనీ దగ్గర ఉన్న లేఅవుట్ దగ్గర ఉన్న సప్తగిరి కాలనీ కానీ, పైన ప్రాంతాలన్నీ కూడా చాలా ఉపయోగంగా ఉంటది. భవిష్యత్తులో ఇబ్బంది ఉండకూడదని ఈ 3 బాక్స్ ప్లాట్లు కూడా ఈ రోజు మనం చేయడం జరిగింది. అభివృద్ధి పథంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముందుండాలా, అన్ని శాఖలతో కూడా సమన్వయం చేసుకుని అటు రాష్ట్ర స్థాయి శాఖలు గాని, అదేవిధంగా కేంద్ర స్థాయి గాని, జాతీయ స్థాయికి వస్తలకి NHA గాని, NH గాని, రాష్ట్ర స్థాయిలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గాని, RNB గాని, పంచాయతీరాజ్ శాఖ గాని, మిగతా అన్ని శాఖల అధికారులతో కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అది రోడ్డు అయినా, డ్రైన్ అయినా, సాగునీరైనా, త్రాగునీరైనా, కరెంట్ అయినా ప్రజల అవసరాల మేరకు, ప్రజల సలహా సూచన మేరకు ఎక్కడికక్కడ 18 గ్రామాల్లో 24 డివిజన్లో కూడా 800 కోట్లకు పైగా అభివృద్ధి పనులు జరుగుతా ఉన్నాయి, జరిగినాయి, అయిపోయినాయి. ఇంకా కూడా చేయాల్సినవి కూడా అవి కూడా తప్పకుండా జరుగుతాయని ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చేసి ప్రజల సలహాలు సూచన మేరకు అన్ని విధాల ఎక్కడికక్కడ ఆ డివిజన్ లో, ఆ గ్రామాల్లో స్థానికంగా ఉండే ప్రజలు, అదేవిధంగా స్థానిక కూటమి నాయకుల సలహాలు సూచన మేరకు అభివృద్ధి పనులను కూడా జరుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా అదే జరుగుతాయని తెలియజేస్తూ. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చెయ్యి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకు పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం, వెంటనే మీ నాన్నని NL హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో NL హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన NL హాస్పిటల్. ఎనలేని అనుబంధం. NL హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.